మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ముఖ్యంగా ఈ 2026 సంవత్సరం జనవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసం అంతా? ప్రధానంగా తీసుకుంటే ఈ కన్యా రాశి వారి గురించి చెప్పుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. అమ్మా మాతర్మే మధుకైటభగ్ని మహిషా ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వదే హే చండముండాబ్ధిని నిశ్శేషీకృత రక్త బీజదనుజే నిత్యేను శుంభావహే శుంభద్వంసిని సంహరా సుదురితూ దుర్గే నమస్తే అంబికే. శ్రీమాత్రే నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఏ నక్షత్రం వారు ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించిన వారి విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. అమ్మ ప్రధానంగా తీసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్త 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా చిత్త 1, 2 పాదాల వారు ఈ యొక్క కన్యారాశి వారు అవుతారమ్మా. ఈ కన్యారాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ యొక్క జాన్యువరి మాసం విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. ప్రధానంగా గ్రహ సంచారం చాలా విశేషంగా ఉన్నదమ్మా. అయితే అది ఇన్నాళ్ళ నుండి ఆర్థికంగా అనుకోండి, ఆరోగ్యపరంగా అనుకోండి, అన్ని రకాలుగా ఈ యొక్క మాసం చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం అయితే ఉన్నదమ్మా. గురుగారు, ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు చాలా ఆశాజనకంగా ఉందమ్మా. వారు ఏమేమి అనుకుంటున్నారో, వారి అభిష్టాలు ఏమున్నాయో, అదేవిధంగా పరీక్షల్లో ఉత్తీర్ణను సాధించి వాళ్ళ అభిష్టాలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అద్భుతమైనటువంటి గ్రహ సంచారం, గ్రహ యోగ్యత అనేది కనిపిస్తున్నదమ్మా. అయితే విద్యార్థులు ప్రధానంగా నేను చెప్పేది ఏమిటయ్యా అంటే, మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు. కాబట్టి శ్రద్ధగా చదివి వారి అభిష్టాలు ఏమున్నాయో అవన్నీ అనుకూలంగా చేసుకోవడానికి అద్భుతంగా మాసం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సందేహం అంటే అద్భుతమైనటువంటి మాసం ఈ యొక్క జాన్యువరి మాసం అని చెప్పడానికి కించిత్ కూడా సంశయం చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. అంత అద్భుతంగా ఉన్నది ఈ కన్యారాశిలో ఉన్నటువంటి విద్యార్థులు. గురుగారు, ముఖ్యంగా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఒకవేళ ఉద్యోగం మారాలి అనుకుంటే ఈ మాసం వీళ్ళకి అనుకూలంగా ఉందంటారా? అంటే మారొచ్చు అంటారా? ప్రధానంగా ఉద్యోగం చేస్తూ ఇంకా ఉత్తమమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చమ్మా. అంటే ప్రధానంగా అధికారులతో కూడా సన్మానాలు చేయించుకోవడానికి అవకాశం అన్నది ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ కన్యారాశిలో ఎవరెవరు ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నారో వారందరికీ కూడా ఇంక్రిమెంట్లు పెరగడానికి కూడా అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా. కాబట్టి ఈ యొక్క కన్యారాశిలో ఉన్న ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారో వారందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు, ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతుంటారు చాలా మంది, సో ముఖ్యంగా సంతాన యోగం ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా విశేషమైనటువంటి ఫలితాలు కలిగి పండంటి బిడ్డ పుట్టడానికి అవకాశం గ్రహస్థితి సంచారం కూడా అంతా సూచిస్తున్నదమ్మా. కాబట్టి ఈ యొక్క సంతాన నిమిత్తార్థం ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ యొక్క మాసం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. గురుగారు, ఈ మధ్య చాలా మంది విదేశాలకు వెళ్ళాలని చూస్తున్నారు. సో ఈ కన్యా రాశి వారికి విదేశ యోగం ఉందంటారా? విదేశీ యోగం ఈ యొక్క మాసం అయితే లేదమ్మా. అంత ఈ గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రథమంలో ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఉత్తరోత్తర ఈ యొక్క దాన్ని ఏమిటంటారు ఫారెన్ వెళ్ళే ఛాన్స్ అయితే సూచిస్తుంది. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? ప్రధానంగా తీసుకుంటే ఈ వివాహ విషయంలో కాస్త ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా విశేషంగా ద్వితీయార్థం ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. అంటే వివాహ విషయంలో ప్రథమంలో కాస్త విఘ్నాలు వస్తాయి, అవన్నీ అధిగమించుకుంటే ద్వితీయార్థం కాస్త విశేషంగా ఫలితాలు కలిగి వివాహం సిద్ధించడానికి అవకాశం అయితే ఉందమ్మా. ముఖ్యంగా గురుగారు, మరి కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? కళాకారులకి కూడా కాస్త బాగానే ఉంది. అంటే అంత చెప్పుకోదగ్గ అంత అనుకూలంగా లేనప్పటికీ కూడా వారి కళని గుర్తించి దానికి సంబంధించినటువంటి పారితోషికం అనుకోండి, లేకపోతే ఆర్థికంగా వారిని ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి అద్భుతంగా మాసంగా ఉందని మనం చెప్పుకోవడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నారు. ముఖ్యంగా మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు రాజకీయ రంగంలో ఉన్నవారు? రాజకీయంలో ఉన్న వాళ్ళకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉందమ్మా. ఈ
ఈ యొక్క కన్యా రాశి వారు ప్రధానంగా రాజకీయంలో జన ఆదరణ కలిగి, జన ఆకర్షణ, జన ఆదరణ కలిగి ఉత్తమమైనటువంటి వారి యొక్క అభిష్టాలే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అంటే జనులు తాలూకు సేవ చేసుకోవడానికి అద్భుతంగా ఉందని గ్రహ సంచారం మనకి తెలియజేస్తున్నారు. గురుగారు, మరి ముఖ్యంగా అకస్మాత్తుగా ధన లాభం, అనుకోకుండా ఎవరైనా డబ్బులు ఇవ్వడం, అలాంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా కన్యా రాశిలో? ప్రధానంగా అంత అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది తప్ప మరీ అంత ఉత్తమంగా ఫలితాలు కలగడానికి అయితే గ్రహ సంచారం అంతగా సూచించట్లేదు. గురుగారు, మొత్తం మీద కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఆర్థికంగా కాస్త ప్రథమంలో కొంచెం ఉడుదుడుకులు కలిగినప్పటికీ ఉత్తరోత్తర ఆర్థిక సంబంధమైన విషయాల్లో అధిగమించడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఈ ఆర్థిక సమస్యల నుండి అధిగమించడానికి అవకాశం ఉన్నది. ఉత్తరోత్తర ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి కూడా గ్రహ సంచారం సూచిస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్య రీత్యా మాత్రం కన్యా రాశి వారికి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు కూడా కాస్త ఆచితూచి వాహనాన్ని జాగ్రత్తగా నడపడం ఉత్తమం. దూర ప్రయాణాలు చేయడం ద్వారా ఇబ్బందులు కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి తల్లి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కన్యా రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసం అంతా కన్యా రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశి వారు విఘ్నేశ్వరుడికి విశేషంగా గరికతో అదేవిధంగా తెల్ల జిల్లేడు పువ్వులతో పూజ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా కన్యా రాశి వారికి ప్రధానంగా శివాలయానికి వెళ్ళి శివుడికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. గురుగారు, మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకు? శుభమస్తు. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ స్వస్తి. శుభమస్తు.